సాగునీటి సరఫరా కోసం రైతులకు ఇరిగేషన్ శాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సూచించారు. సోమవారం మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రంలో ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వ్యవసాయ ఆధారితమైన మన ప్రాంతంలో ఇరిగేషన్ శాఖ ముఖ్య పాత్ర పోషిస్తుందని, కావున మన మండల కేంద్రంలో ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయ భవనాన్ని 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు. రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కడెం ఆయకట్టు పరిధిలో రైతులు ధైర్యంగా పంటలు సాగు చేసుకోవాలని కోరారు. ఈరోజు జనరం మండల కేంద్రంలో నీటిపారుదల శాఖకు సంబంధించిన డివిజన్ స్థాయి బిల్డింగ్కి భూమి పూజ కార్యక్రమం చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎంపీడీఓ, ఎంఆర్ఓ, అదేవిధంగా కరెంట్ ప్రాజెక్ట్ ఈ గారు అందరు కూడా భాగస్వాములు కావడం అనేది జరిగింది. మరి దాంతోపాటు ఈరోజే నేను కడెం కూడా వెళ్తున్నాను. అక్కడ కూడా కెనాల్కి సంబంధించిన కొన్ని మరమ్మతులు, ఏదైతే మనకు వాటర్ వచ్చే కెనాల్స్కి సంబంధించిన మరమ్మతుల కోసం కూడా నిధుల్ని విడుదల చేయడం అనేది జరిగింది. అది కూడా చేయబోతున్నాం. దాంతోపాటు మిగతా కెనాల్స్ కూడా ప్రపోజల్ పెట్టడం అనేది జరిగింది. కడెం నుంచి చివరి ఆయకట్ట వరకు కూడా కడెం ప్రాజెక్ట్ కెనాల్కి సంబంధించిన మరమ్మతుల కోసం ప్రపోజల్ని కూడా తయారు చేశాము. అదేవిధంగా మిగతా గొలుసుగట్టు చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఎండాకాలంలో సంపూర్ణమైన నీరు రావాలంటే మరి దానికి సంబంధించిన మరమ్మతులను కూడా ప్రపోజ్ పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా కడెం ప్రాజెక్ట్ మరమ్మతులు రాజమంగా ఈసారి ఎలాంటి ప్రమాదం ఉండదు. పూర్తి స్థాయిలో ఇప్పటికే కడెంకి సంబంధించిన గేట్లన్నీ కూడా రిపేర్ చేయించడం అనేది జరిగింది. అదేవిధంగా మిగతా ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా కంటిన్యూగా జరుగుతున్నది. కాబట్టి రైతులందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వచ్చే ఎండాకాలం పుష్కలంగా మనం పంటలు పండించేటట్టు మరి ఆ యొక్క సౌకర్యాన్ని మనం కలిగజేసేటట్టు మరి నిధులన్నీ కూడా విడుదల చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ ప్రాంత రైతులందరూ కోరుకునేది ఒకటే, మొన్ననే 9 రోజుల్లో 9,000 కోట్లని రిలీజ్ చేసి రైతులందరికీ ఆత్మవిశ్వాసాన్ని, ఒక భరోసాని కల్పించారు.